బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, యూకేకు చెందిన ఎఫ్ఈఓ ప్రతినిధి కోర్టుకు రానున్నారు. గత మే 14న నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ట్రయల్లో తొలి విచారణ కావడంతో నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. గతంలో ఈ కేసులో ఎవరూ అరెస్టు కాకపోవడంతో కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు, పర్సనల్ బాండ్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కేసులో కేటీఆర్ A1 నిందితుడిగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విచారణ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కానున్నారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, యూకేకి చెందిన ఎఫ్ఈఓ ప్రతినిధి కోర్టుకు రానున్నారు. గత మే 14న నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ట్రయల్లో తొలి విచారణ కావడంతో నిందితులంతా వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంది. గతంలో ఈ కేసులో ఎవరూ అరెస్టు కాకపోవడంతో కోర్టులో వ్యక్తిగత పూచీకత్తు, పర్సనల్ బాండ్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఈ కేసులో కేటీఆర్ A1 నిందితుడిగా ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. రామకొండ, చెప్పండి. ఎటకెళ్ళ కూడా అయితే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన ఈ రోజు నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు కూడా అయితే మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ సంబంధించిన బిఎల్ఎన్ రెడ్డితో పాటు స్పోర్ట్స్ కన్సల్టెంట్ మల్లేశ్వరితో పాటు మొత్తం 5 మంది ఈ రోజు నాంపల్లి ఏసీపీ కోర్టు ముందు కూడా హాజరు కావాల్సింది. మరి కాసేపట్లో కూడా ఈయన హాజరయ్యే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించింది రెండు పర్యాలుగా నిర్మించాలని చెప్పి ఆ ప్రభుత్వం చేపట్టిన మొదటిగా ఈ కార్ రేస్ అదే 2023 ఫిబ్రవరిలో నిర్మించారు. దానికి సంబంధించి తర్వాత సంబంధించిన ఫార్ములా ఈ కార్ రేస్ నిర్మించడానికి అయితే ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో అక్కడ అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే పిటిషన్ వచ్చిందో 55 కోట్ల రూపాయల అవినీతి జరిగిన పిటిషన్ నేపథ్యంలో కూడా ఈ రోజు అంటే ఫార్ములా ఏ కార్ రేస్ సంబంధించిన మరి కాసేపట్లో ఈ విచారణలో కూడా హాజరు కావాల్సింది. దీనికి సంబంధించి పూర్తిగా ఎవరు అరెస్ట్ కాలేని పరిస్థితిలో ఏదైతే వ్యక్తిగత పూచిక ఏసీపీ ప్రత్యేక కోర్టు ముందర ఈ రోజు హాజరు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొదటిగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ A1 నిందితులు ఉన్నారు. దీనికి సంబంధించిన వాళ్ళు వ్యక్తిగత ఈ కేసులో పూచికతో పర్సనల్ బ్యాండ్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు వాళ్ళు ఈ సంబంధించిన ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన పూర్తిగా ఈ రోజు ఏసీబీ కోర్టు ముందు మరి కాసేపు హాజరు కావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో వాళ్ళు గతంలో అరెస్ట్ కాలేని పరిస్థితుల్లో కాబట్టి ఈ రోజు వ్యక్తిగత పూచికతోటి ఈ రోజు ఏసీపీ సంబంధించిన ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సింది. అయితే ఏదైనప్పటికీ కూడా గత ప్రభుత్వం చేసిన ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతి జరిగిందంటూ ఈ ప్రభుత్వం వెలుగు తీసి వచ్చింది. దాంతో పాటు పిటిషన్ రావడంతో కూడా రెండవ అంటే ఈ ఫార్ములా ఈ కార్ రేస్ 2 దఫాలుగా అంటే అక్కడ ఏర్పాటు చేసి అక్కడ నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి రెండవది నిర్మాణంలో పూర్తిగా గతంలో మొదటగా చేసిన ఫార్ములా ఈ కార్ రేస్ లో అవినీతి జరిగిన పిటిషన్ రావడంతో కూడా ఈ రోజు ఉంది. అయితే ఏసీపీ సంబంధించిన ప్రత్యేక కోర్టు నాంపల్లిలో ఈ రోజు తొలిసారిగా వాళ్ళు విచారణకు హాజరు అవుతుంది. విచారణలో వాళ్ళు వ్యక్తిగతంగా విచారణ చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా నాంపల్లి కోర్టు ఈ రోజు ఇది ఎవరైతే మాజీ మంత్రి కేటీఆర్ A1 నిందితులు ఉన్నారో మిగతా సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన పాటు మిగతా వ్యక్తులు ఉన్నారో వారు ఈ రోజు హాజరు కావాల్సి ఇక్కడ కోర్టులో ఎలాంటి విచారణ జరుగుతుంది, ఈ తదుపరి విధానం ఏ విధంగా ముందుకెళ్తారని వేచి వాడే పరిస్థితి వస్తుంది. రామకొండ.